పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదానికి అడ్డా అన్న విషయం ప్రపంచానికంతా తెలిసిందే. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, టీఆర్ఎఫ్ లాంటి 50కి పైగా ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్లో స్వేచ్ఛగా పనిచేస్తున్నాయి. వీటికి శిక్షణ, ఆయుధాలు, నిధులు అన్నీ పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ నుంచే వస్తాయన్నది ఘాటైన నిజం. అన్నిటిలో అత్యంత ప్రమాదకరమైనది లష్కరే తోయిబా. ఇది 2001 పార్లమెంటు దాడి, 2008 ముంబై దాడులు, 2019 పుల్వామా దాడి, ఇటీవల పెహల్గాం దాడి ఇవన్నీ ఇదే సంస్థ చేసిన పని. పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ లోని మురిద్కేలో లష్కరే తోయిబా ప్రధాన కేంద్రం మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ నిర్వహించి ధ్వంసం చేసిందన్న విషయం తెలిసిందే. ఆ సమయం నుండి ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాద నేతలు అందరూ అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారు. అయితే మొన్న ఇదే సమయంలో లష్కరే తోయిబా నేత అబ్దుల్ రహూఫ్ భారత్ పై బెదిరింపుల ప్రసంగం చేశాడు. అతను చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఢిల్లీని పెళ్లి కూతురు చేసి ఎత్తుకెళ్తానంటూ, మన S-400 రఫేల్ యుద్ధ విమానాలు, మన రక్షణ వ్యవస్థ, డ్రోన్లు అన్ని అసమర్థమైనవి, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అంటూ, ఏ ముస్లిం దేశం దగ్గర అణుబాంబులు లేదు, మా దగ్గరే ఉన్నాయి అంటూ రెచ్చగొట్టే విధంగా, భారతదేశాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేశాడు. ఈ ప్రసంగం అయిన 2 రోజుల తర్వాత నుండి ఇతడి జాడ ఎవరికి తెలియకుండా పోయింది. అసలు ఏం జరిగి ఉంటుంది అన్న విధంగా ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీ, పోలీసులు లాహోర్ మొత్తం జల్లెడ పట్టినా వీడి ఆచూకీ తేలడం లేదు. అసలు ఏం జరుగుతుంది? ఎవరైనా అజ్ఞాత వ్యక్తులు ఈ పని చేశారా, ఇంకెవరైనా చేశారా అన్నది తెలియాల్సి ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి. ఏదేమైనా ఈ విషయం ఏం సూచిస్తుంది అంటే, ఉగ్రవాదం ఎంత పెద్దదైనా భారత్ భద్రత ముందు నిలబడలేదని. ఈ న్యూస్ మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.